హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. చిన్నుగాడికి ఆపరేషన్ చేపియాలని చెప్పాను కదా! మేమైతే ఈరోజు ఆపరేషన్‌కి బయలుదేరాము. నడవదు కాదు కాబట్టి ఇలా ఎత్తుకొని వెళ్తాను. ఆపరేషన్ చేసేది దానికి ముందు వీడియో ఖచ్చితంగా నేను పెడతాను చూడండి. ఇప్పుడైతే ఇప్పుడు మనం వెళ్ళేది మామూలుగా మనం చిన్నుగాడికి ఏ రాడ్లు వేస్తున్నాము ఏంటి అన్నీ చూపిస్తాను చూడండి. వీడు చూడండి ఎలా పట్టుకుంటున్నాడు కాలుతో మెడకాయ. పడేస్తానేమో అని. అరే పడేయలేరా అంటే లేదు లేదు నువ్వు పడేసేటట్టున్నావు సోది నా కొడక అన్నట్టు చూస్తుంది అది. మామూలుది కాదు కానీ చాలా అదృష్టం దీనికి. దీనికి అసలు లైఫే లేదని చాలామంది చెప్పారు కానీ మేమైతే దీనికి ఏదైనా చూపించాల్సిందే, ఎంతైనా పెట్టుకోవాల్సిందే. మేము పెంచుకుంది అయితే మ్యాక్సిమం ఒక సంవత్సరం అవుతుంది అంతే. కానీ ఈ లోపలనే అది చాలా మాకు ఎడిట్ అయిపోయింది ఒక ఇంట్లో మనిషిలాగా. ఇది కూడా చాలా తెలివికలది. మేమైతే అసలు వదులుకోబుద్ధి కాలేదు మాకు. మేమైతే ఒక 2 డేస్ ఫస్ట్‌లో దెబ్బ తగిలిన 2 డేస్ మోషన్ గానీ, టాయిలెట్ గానీ ఏమీ వెళ్ళలేదు. చాలామంది ఇంక ఈరోజు రేపే బతకదని చెప్పారు. దాని అదృష్టం మేము అప్పటికప్పుడే నైట్‌కి నైట్ ప్రైవేట్‌గా చూపిచ్చాం. అక్కడ చూపిచ్చాం, ఇక్కడ చాలా అమౌంట్ అయిపోయినాయి కానీ చెప్పకూడదు. ఇదిగో చిన్నుగాడికైసే రాడ్‌లయితే ఇవే 4000. ఇలా మరి ఎలా ఏస్తారో తెలీదు గానీ ఇవైతే తీసుకున్నాం విజయవాడలో. మరి నెక్స్ట్ వీడియో పెడతాను చూడండి. దగ్గర దగ్గర గన్నవరం దగ్గరలో ఉన్నాం. మేరం గారు ఏమంటారో తెలీదు. నేనైతే చిన్నుగాడిని అందరికి పరిచయం చేద్దామనే ఉద్దేశంతో వీడియోస్ తీస్తున్నాను. నేనే ఒక పల్లెటూరులో పని చేసుకునేవాడిని. ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఇక్కడికి వచ్చి ఏదో సెటిల్ అయ్యి అలా అలా ఉంటున్నాను. ఆ తర్వాత వీడిని తెచ్చుకున్న వీడు నాకు చాలా బాగా ఎడిట్ అయిపోయాడు. ఇక్కడ నుంచి మేము బాగా జర్నీ బాగానే ఉంది చాలా మా ఫ్యామిలీస్కి అందరికీ. వీడంటే చాలా ఇష్టం. వాళ్ళకి ఇష్టం కాబట్టి నేను ఎంత అమౌంట్ అయినా ఎంత దూరం అయినా ఎన్నిసార్లు అయినా తిరగగలుగుతాను.